నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ఫ్యూచర్ మొత్తం ఓ పాత డేటాబేస్ టెక్నాలజీలో దాగి ఉంది అంటే నమ్ముతారా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే, ఈరోజు మనం సరిగ్గా ఆ జర్నీ గురించే మాట్లాడుకుందాం. మనం ట్రెడిషనల్ డేటాబేస్ల దగ్గర మొదలుపెట్టి ఈరోజు స్మార్టెస్ట్ ఏఐకి పవర్ ఇస్తున్న టెక్నాలజీ దాకా వెళ్దాం. ఈ 6 ముఖ్యమైన టాపిక్స్ ద్వారా ఈ మొత్తం కథను చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందుగా ఈ డేటా బూమ్ రాకముందు ప్రపంచం ఎలా ఉండేదో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. కొన్ని దశాబ్దాల పాటు మన డిజిటల్ ప్రపంచం మొత్తం చాలా పద్ధతిగా ఆర్డర్డ్గా ఉండేది. దీనికి కారణం రిలేషనల్ డేటాబేస్లు. వీటిని మనం ఎస్క్యూఎల్ డేటాబేస్లు అని కూడా పిలుస్తాం. అప్పట్లో ఈ సిస్టమ్స్ ఒక గోల్డ్ స్టాండర్డ్ అన్నమాట. అంతా ఒక పర్ఫెక్ట్ స్ప్రెడ్షీట్ లాగా నీట్గా టేబుల్స్లో డేటాని స్టోర్ చేయడానికి ఇవి చాలా పర్ఫెక్ట్గా ఉండేవి. కానీ ఇంటర్నెట్ వచ్చింది, అన్నీ మారిపోయాయి. ఊహించనంత పెద్ద స్కేల్లో ఒక కొత్త సమస్య మొదలైంది. అమెజాన్, ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద వెబ్సైట్లు కేవలం ఇంకా పెద్ద సర్వర్లు కొనడం కుదరలేదు. దానికి బదులుగా వాళ్లు స్కేల్అవుట్ చేయాల్సొచ్చింది. అంటే టెక్స్ట్, ఇమేజ్లు, వీడియోలలాంటి అన్‌స్ట్రక్చర్డ్ డేటాని చాలా మెషీన్లకి పంచాల్సొచ్చిందన్నమాట. మరి ఈ ఛాలెంజ్ వల్లే డేటాబేస్ల ప్రపంచంలో ఒక కొత్త ఫిలాసఫీ పుట్టింది. అదే నో ఎస్క్యూఎల్. సో ఇక్కడే ఒక పెద్ద మార్పొచ్చిందన్నమాట. ఎస్క్యూఎల్ ఏమో ఏసిడ్ అనే ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. ఇది అచ్చం మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ లాంటిది. ప్రతీదీ వెంటనే పక్కాగా జరిగిపోవాలి కదా. కానీ నో ఎస్క్యూఎల్ వాడేది బేస్ మోడల్. ఇది మన సోషల్ మీడియా ఫీడ్ లాంటిదనుకోండి. మనకు కంటెంట్ కనిపించడం ముఖ్యం. అది 1-2 సెకండ్లు లేటుగా అప్డేట్ అయినా పెద్దగా పట్టించుకోం. అవైలబిలిటీకి, స్కేల్కి ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఈ కొత్త అప్రోచ్ వల్ల డెవలపర్లు చాలా వేగంగా యాప్స్ని బిల్డ్ చేయగలిగారు. అంతేకాదు, మోడర్న్ వెబ్లో ఉండే రకరకాల కాంప్లెక్స్ డేటాని హ్యాండిల్ చేయడం కూడా సులభమైంది. సరే, ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఈ రోజుకి వస్తే జనరేటివ్ ఏఐతో కూడా మనకు అచ్చం ఇలాంటి ప్రాబ్లమే ఎదురైంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ చాలా పవర్ఫుల్ అనే మాట నిజమే. అయినా వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా లేటెస్ట్, స్పెసిఫిక్ సమాచారం విషయానికొస్తే వాటిని పూర్తిగా నమ్మలేం. అయితే ఈ ప్రాబ్లంకి ఒక చాలా మంచి సొల్యూషన్ ఉంది. అదే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్, షార్ట్గా ఆర్ఏజీ అంటారు. అంటే సింపుల్గా ఏఐ కేవలం తన ట్రైనింగ్ డేటా మీద ఆధారపడకుండా అవసరమైనప్పుడు ఒక బయటి స్పెషల్ డేటాబేస్లో ఇన్ఫర్మేషన్ వెతుక్కునేలా చేస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ ఒక్కసారి మాత్రమే చేస్తారు. దీనివల్ల ఏఐ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్స్ నుంచి ఒక సర్చబుల్ మెమరీ క్రియేట్ అవుతుంది. ఇదే రియల్ టైంలో జరుగుతోంది. దీనివల్ల ఏఐ ఇచ్చే ఆన్సర్ ఖచ్చితమైన, వెరిఫైడ్ డేటా మీద బేస్ అయి ఉంటుంది. సో ఏఐ నిజం కానివి చెప్పే హాల్యూసినేషన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇక్కడే మన కథ ఒక ఫుల్ సర్కిల్కి వస్తుంది. నో ఎస్క్యూఎల్ ప్రిన్సిపల్స్ మోడర్న్ ఏఐ అవసరాలతో కలుస్తాయి. అయితే ఈ సిమిలర్ సర్చ్కి అసలు మ్యాజిక్ ఏంటంటే వెక్టర్ ఎంబెడింగ్స్. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇవి మన పదాల్ని, వాక్యాల్ని కొన్ని నంబర్లుగా మారుస్తాయి. ఇక్కడే అసలు కిటుకుంది. ఒకేలాంటి మీనింగ్ ఉన్న పదాలకే దగ్గరగా ఉండే నంబర్లొస్తాయన్నమాట. దీనివల్ల సిస్టమ్ వాటిని గుర్తించడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఒక ఎంబెడింగ్ మోడల్ ఆ టెక్స్ట్ కాంటెక్స్ట్, దాని మీనింగ్ రెండింటినీ అనలైజ్ చేసి దాన్ని రిప్రజెంట్ చేసే ఒక యునీక్ న్యూమెరికల్ వెక్టర్ని జనరేట్ చేస్తుంది. ఒకప్పుడు NoSQL తీసుకొచ్చిన ఫ్లెక్సిబుల్ డేటాని హ్యాండిల్ చేయటం, భారీగా స్కేల్ అవ్వడం లాంటివే ఇప్పుడు ఈ ఏఐ సిస్టమ్స్కి పవర్ ఇచ్చే వెక్టర్ సర్చ్ కేపబిలిటీస్గా మారాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే రేజ్ ఏఐని వెరిఫై చేయగలిగే డేటాతో కనెక్ట్ చేసి దాన్ని మరింత నమ్మదగినదిగా మారుస్తుంది. ఇది మనకు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తోంది. నిజమైన ఇంటెలిజెన్స్ అంటే కేవలం అన్నీ తెలుసుకోవడం కాదు, అసలైన టైంలో సరైన ఇన్ఫర్మేషన్ని ఎలా వెతికి దాన్ని ఎలా వాడుకోవాలో తెలియడం కూడా.